దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పై ఒకవేళ ఎవరైనా మూకమ్ముడిగా దాడి చేశారు, ప్రవక్త వారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా చాలా ముఖ్యం. ప్రవక్త వారి స్పందన ఎలా ఉంది, ఆ తరువాత వాళ్ళ స్పందన ఎలా ఉంది, చాలా ముఖ్యమైన విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క బానిస జైద్ బిన్ హారిసా రజల్లాహు అన్హు వారిని తీసుకొని తాయిఫ్ నగరానికి వెళ్ళారు. ఇంకా మధ్యన రాలా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సందేశం ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారు? లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి, స్వర్గానికి వెళ్తారు. అల్లాహ్ ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళందరూ దైవాలు కాదు, మీ ఇవన్నీ మిథ్యా దైవాలు, దైవం అనేవాడు ఒకే ఒక్కడున్నాడు, నిజ ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు, సృష్టికర్త అల్లాహ్. ఈ సందేశం ఇచ్చారు. ఇస్తే అందరూ స్వీకరిస్తారా? స్వీకరించలేదు. అక్కడ ఎవరూ స్వీకరించలేదు. అందరూ ఏం చేశారు? ప్రవక్త వారిని తిరస్కరించేశారు. మేము ఉండము, స్వీకరించము. దాదాపు 3 రోజులు ఉన్నారు ప్రవక్త వారు. 3 రోజుల్లో కూడా ఒక్క వ్యక్తికి కూడా విషయం అర్థం కాలేదు సరికదా. 3వ రోజు ఏం చేశారో తెలుసా? రాళ్లతో కొట్టుకుంటూ మదీనా నుండి బయటకు తరిమారు. రాళ్లతో కొడుతున్నారు ఎవరిని? ప్రవక్త వారిని. అక్కడ ఉన్నటువంటి అల్లరి మూక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈలలు వేస్తూ గోల చేస్తూ రాళ్లు కొడుతూ జైద్ బిన్ హారిసా రజల్లాహు అన్హు వారిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి బయటకు పంపించారు. అక్కడికి జైద్ బిన్ హారిసా రజల్లాహు అన్హు వారు నిలబడ్డారు ప్రవక్త వారికి ఎదురుగా. అయినా పూర్తిగా శరీరం రక్తసిక్తం అయిపోయింది. రక్తసిక్తమైన శరీరంతో ప్రవక్త వారు మదీనా బయట ఒక ద్రాక్ష తోట దగ్గర ఖర్నే మనాజిర్ అనే ప్రాంతం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. పూర్తిగా అలసిపోయి రక్తం కారుతూ ఉంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, క్రైస్తవ బానిస అద్దాస్ అనే వ్యక్తి వచ్చాడు, నైనావా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ప్రవక్త వారి దగ్గరికి. ఏంటండి మీరు ఏం చెప్తున్నారు, ఏంటి ఇలా విషయాలని? ఇలా అంటే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, మీరు యూనుస్ బిన్ మత్తి జాతి ప్రజలా అని. అంటే ఆ వ్యక్తి యూనుస్ అలైహిస్సలాం ఉన్నారు కదా, యూనుస్ ప్రవక్త, ఆ యొక్క జాతి నుంచి వచ్చినటువంటి ప్రజలా అని. ఈ డిస్కషన్ జరుగుతుంది. కాసేపు రిలాక్స్ అయ్యారు. ఆ తరువాత దైవదూతలు వచ్చారు. ప్రవక్త మీరు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, ఈ తాయిఫ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో 2 కొండల మధ్య నలిపి నుజ్జు చేసేస్తాము అన్నారు. ఎందుకని? ఇంతలా హింసించారు కదా, మిమ్మల్ని రాళ్లతో కొట్టారు, తిరస్కరించారు, బాగానే ఉంది. తిరస్కరించి మళ్ళీ ఏం చేశారు? శిక్షించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్, సకల లోకాలకు కారుణ్యంగా చేసి పంపబడ్డాను. నేను వారిని బద్దువా ఇవ్వలేను, శిక్షించమని మిమ్మల్ని కూడా పంపించలేను. సుబ్హానల్లాహ్. ప్రవక్త వారు అడిగారు, మిమ్మల్ని అల్లాహ్ పంపించాడా వాళ్ళని శిక్షించమని? కాదు, అల్లాహ్ మీ యొక్క అనుమతి తీసుకోమన్నారు. అయితే వద్దు, అల్లాహ్ ఆజ్ఞ అయితే తిరస్కరించకూడదు. అల్లాహ్ నా అనుమతి తీసుకోమన్నాడు కాబట్టి నేను వారిని శిక్షించను, వారిని వదిలివేయండి అన్నారు. అని ప్రవక్త ఏమన్నారు తెలుసా? అల్లాహుమ్మ ఇలైక అష్కు జూఫ కువ్వతి వ కిల్లత హిల్లతి వ హువాని అలన్నాస్ యా రహమర్ రాహిమీన్ అంత రబ్బుల్ ముస్తజాఫీ వ అంత రబ్బీ ఇలా మంతకిలూని ఇలా బైది యతజహమూని అమ్ ఇలా అదువ్వు మల్లక్తహు అమ్రు ఇల్లం యకుం బిక గజబున్ అలయ్య ఫలా ఉబాలి వలాకిన్న ఆఫియతక హియ ఔసౌలి ఔజు బినూరి వజ్హికల్లజీ అశరక్త లహు జులుమాత్ వసలూహు అలైహి అమ్రు దునియా వల్ ఆఖిరా మిన్ అన్ తుంజిలా బి గజబక్ ఔ యహిల్లా అలయ్యా సక్తుక్ లకల్ ఉతులు హత్తా తరజా వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ వీళ్ళు నన్ను బాగా కొట్టారు, శిక్షించారు, వీళ్ళని నాశనం చేసేయి, వాళ్ళ యొక్క కుటుంబాలని భూమిలో కూరుకుపోయేలాగా చేయి, ఆకాశం నుండి ఏదన్నా పెద్ద శిక్షని అవతరింపజేయన్నారా? అనలేదు. ప్రవక్త ఏమన్నారు తెలుసా? అల్లాహ్ని అడుగుతున్నారు, ఓ ప్రభు, నేను నీ ముందు నా చేతగానితనాన్ని చూడండి. ప్రవక్త వారి కంటే మంచిగా సందేశం ఇచ్చేవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రవక్త వారు అంటున్నారు, నేను నీ ముందు నా చేతగానితనాన్ని, నా బలహీనతను, ప్రజలు నా పట్ల దురుసుగా వ్యవహరించిన విధానాన్ని గురించి శరణు వేడుకుంటున్నాను. ఓ కరుణామయ, నీవు నన్ను ఎవరికి అప్పగిస్తున్నావు? నాపై దౌర్జన్యం చేసేవారికా? నాపై రాళ్ళు రువ్వేవారికా? ఓ అల్లాహ్, నీవు నా మీద కోపంగా లేకపోతే అంతే చాలు. నీ యొక్క శిక్ష నాపై రాకముందే చీకట్లలో నుండి వెలుగులోకి వచ్చే నీ యొక్క కారుణ్యము వచ్చేటటువంటి నీ ముఖజ్యోతి ఏదైతే ఉందో
దాని యొక్క రక్షణ వేడుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. చూడండి, నీ యొక్క శిక్ష నా మీద రాకముందే నీ యొక్క ముఖజ్యోతి రక్షణలో వేడుకుంటున్నాను. అల్లా యొక్క ముఖజ్యోతి నూరు ఏదైతే ఉందో దాని పరంగా నన్ను అల్లా క్షమించు, నీవు తప్ప కరుణించేవారు క్షమించేవారు ఎవ్వరూ లేరు అంటున్నారు. సుబ్హానల్లాహ్. వాళ్ళు ప్రవక్త వారిని కొట్టిన ప్రవక్త వారు తన బలహీనతని అల్లాహ్ చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ గురించి ఒక్క మాట అయినా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు. ఆ తర్వాత దైవదూతలతో అంటున్నారు, వీరు కాకపోతే వీరి తర్వాతి తరాలైనా ఇస్లాంలోకి వస్తారు, నిజ సృష్టికర్తను తెలుసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది అన్నారు. సుబ్హానల్లాహ్. అలాగే కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా తాయిఫ్ నగరం ఇస్లాంలోకి వచ్చేసింది. ఒక్కసారి ప్రవక్త వారు ఇంత చేశారు, మీరు నేనేం చేస్తున్నాను చూడండి. ఇందులో సగం కాదు, ఇందులో 5% మనల్ని కొట్టలేదు, ఎవరు తిట్టలేదు. కొట్టితే తిడితే క్షమించడం చాలా దూరం. మనము ఎవరితో దెబ్బలు తినలేదు, ఎవరు మనల్ని కొట్టలేదు తిట్టలేదు. చిన్న చిన్న మాటలకి మనం పెద్ద ఇష్యూ క్రియేట్ చేసేస్తున్నాం. ఈ సమస్య ఎంత పెద్దది చేస్తున్నాము, ఎంత జటిలమైనది చేస్తున్నాము అంటే ఇంకా ఈ సమస్య తీరదండి అని అందరూ వదిలేయాలి. మనలో ఉన్నటువంటి పంతాలు ఎలా ఉన్నాయో చూడండి. మనలో ఉన్నటువంటి కోపాలు, వేరే వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచనలు ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి. మీరు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి యొక్క అనుచరులము. మన మనసులు ఉండే కొద్ది కఠినంగా తయారైపోతున్నాయి. మనసులో అసలు మెతక వైఖరి అనేది రావటం లేదు. చాలా మంది నా దగ్గరకు చెబుతూ ఉంటారు, ఏమండి మీరు చెప్పండి సమస్య ఇది, తప్పు వాళ్ళదా నాదా అంటారు. నేను ఒకటే మాట అంట, సమస్య చెప్పొద్దు. నీకు ఫలానా అబ్దుల్లాకి అబ్దుల్ రెహమాన్కి గొడవ జరిగింది, లేకపోతే అబ్దుల్లా గ్రూప్కి అబ్దుల్ రెహమాన్ గ్రూప్కి గొడవ జరిగింది అనుకోండి. అబ్దుల్లా గ్రూప్ వచ్చారు, ఏమండి తప్పెవరిది, ఇష్యూ ఏం చెప్పొద్దు, మీరే రైట్ అంట. సమస్య వినకుండానే మీరే సరైన మార్గంలో ఉన్నారండి, మీరు సరైన మార్గంలో ఉన్నారు కదా, అవునండి వాళ్ళు తప్పు చేశారు కదా, ఎదురుగా ఉన్న అబ్దుల్ రెహమాన్ గ్రూప్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ మీరు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని క్షమించేసి కలుపుకోండి, అయిపోయింది కదా, సమస్య తీరిపోతుంది. మనం మంచోళ్ళమే, మన ఎదురుగా ఉన్న వాళ్ళే చెడ్డోళ్ళు, వాళ్ళే తప్పు చేశారు, పెద్ద మనసుతో మనం క్షమించేస్తే సమస్య అయిపోయింది కదా. లేదు, మీరు మంచోళ్ళే, మీరు క్షమించండి అన్నా క్షమించారు. పోనీ వాళ్ళు వచ్చారు, ఏమండి మీరే మంచోళ్ళు, సమస్య చెప్పొద్దు, మీరే మంచోళ్ళు, పెద్ద మనసుతో మీరు క్షమించేయండి. లేదండి మీరు ఎన్నన్నా చెప్పండి. మరి ఏంటి, ప్రాణం తీసేద్దామా? లేదు అంత పెద్దది కాదు, మరి ప్రాణం తీసే అంత పెద్దది కాదు, వదిలే అంత చిన్నది కాదు అని చెప్పేసి సమస్యని జటిలం చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సమస్య సమస్య సమస్య. సమస్య లేనటువంటి మస్జిద్ లేదు, సమస్య లేనటువంటి నగరం లేదు, సమస్య లేనటువంటి ఇల్లు లేదు, సమస్య లేనటువంటి స్థలం అనేది పూర్తి ప్రపంచంలో ఎక్కడ కనబడలేదు. మరి ఎలాగా? అంత రక్తసిక్తమైనట్టు కొట్టితే క్షమించి వదిలిపెట్టేశారు. మరి ఎలాగండి? మీరు నేను ప్రవక్త యొక్క అనుచరులు అని చెప్పుకోవాలంటే ఈ క్షమించే గుణం ఏదైతే ఉందో ఇది చిన్న చిత్క గుణం కాదు, చాలా పెద్ద విషయం. సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 42వ అధ్యాయం 43వ వాక్యంలో వలమన్ సబరా వగఫరా ఇన్న జాలికా లమిన్ అజ్మిల్ ఉమూర్. అర్థం ఏంటి? మరెవరైతే సహనం వహించి క్షమాభిక్ష పెట్టారో నిస్సందేహంగా అది సాహసోపేతమైన పని, చిన్న విషయం కాదు. ఎదురుగా ఉన్న వాళ్ళని క్షమించడం అనేది చాలా పెద్ద విషయం. చిన్న చిన్న వాళ్ళకి ఈ పనులు చేత కావు. మీరు మీ ఎదురుగా ఉన్న వాళ్ళని క్షమించలేకపోతున్నారు అంటే మీలో అన్ని ధైర్య సాహసాలు లేవు అని అర్థం. ఒకవేళ మీరు క్షమించగలిగితే అల్లా ఏమన్నాడు, అది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న పని అంటున్నాడు. కాబట్టి మన ఎదురుగా ఉన్న వాళ్ళని క్షమించడము అనే ఒక్క గుణంతో పూర్తి ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రవక్త వారు ఎలాగైతే జయించారు.